Hi viewers, welcome to 70mm by SS Media. 1993 అనేది టాలీవుడ్ హిస్టరీలో ఒక స్పెషల్ ఇయర్. ఎన్టీఆర్ గారు కంబ్యాక్ ఇచ్చిన సంవత్సరం, ప్రతి హీరోకు హిట్స్ ఉన్న సంవత్సరం, ఒకరిద్దరు స్టార్స్ తప్ప దాదాపు అందరూ మల్టీ స్టారర్ మూవీస్ చేసిన అరుదైన సంవత్సరం. ఈ మల్టీ స్టారర్స్లో సీనియర్ టాప్ హీరోస్ అంతా యాక్ట్ చేయడం ఇంకో విశేషం. ఎన్టీఆర్ గారు మేజర్ చంద్రకాంత్ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి యాక్ట్ చేశారు. అది బ్లాక్ బస్టర్ అయింది. ఏఎన్ఆర్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి నటించిన మెకానిక్ అల్లుడు చాలా హైప్తో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ, కింగ్ నాగార్జునల మల్టీ స్టారర్ వారసుడు సూపర్ హిట్ కాగా, హీమ్యాన్ శోభన్ బాబు అప్పుడే స్టార్గా ఎదుగుతున్న హరీష్తో కలిసి యాక్ట్ చేసిన ఏవండి ఆవిడొచ్చింది హిట్గా నిలిచింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, సుమన్ల బ్లాక్ బస్టర్ చిత్రం బావ బావమరిది కూడా ఇదే సంవత్సరం రిలీజ్ అయింది. ఇలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఈ ఐదుగురు సీనియర్ సూపర్ స్టార్స్ తమ తర్వాతి జనరేషన్ స్టార్స్తో కలిసి యాక్ట్ చేసిన ఏకైక సంవత్సరం 1993. అలానే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, సుమన్, మోహన్ బాబు కూడా మల్టీ స్టారర్స్లో హీరోలుగా నటించడం విశేషం. ఒక్క బాలకృష్ణ, రాజశేఖర్ మాత్రమే ఈ అవకాశం మిస్ అయ్యారు. వీరు కూడా చేసుంటే 1993 ఇంకా అద్భుతమైన సంవత్సరంగా మిగిలేది. పై మూవీస్ కాకుండా వెంకటేష్, సుమన్ కలిసి యాక్ట్ చేసిన కొండపల్లి రాజా, సుమన్, సురేష్ల పరువు ప్రతిష్ట కూడా ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యాయి. ఇలా 1993 మల్టీ స్టారర్ నామ సంవత్సరంగా మిగిలిపోయింది. దీనికి తోడు అందరి హీరోస్కు హిట్స్ ఇచ్చిన స్పెషల్ ఇయర్ కూడా ఇదే.